ఇవాళ వీడియో వచ్చేసి మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, అరే కొంటే లాభం వస్తుంది నష్టం వస్తుంది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వీడియోని షేర్ చేయండి. మోటోరోలా అది ఎడ్జ్ 70 ఇక్కడ ప్రైస్ 60,000 ఉంది కానీ అంటే నేను హైయర్ వేరియంట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ బేస్ అండ్ 8 GB ర్యామ్ 55,000 ఉంది. కార్డ్ ఆఫ్ వస్తే కలర్ ఇంకా తక్కువగా వస్తుంది, 50,000 ఏమో వస్తుంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే 5,000 రూపీస్ డిస్కౌంట్ ఉంది. కలర్ ఆప్షన్ చూసుకుంటే గ్రే, ఇది బ్లాక్ కలర్ అనుకోవచ్చు, అండ్ ఇది లైట్ బ్లూ అనుకోవచ్చా, లైట్ వైట్ అనుకోవచ్చు, ఏదో సిల్వర్ కలర్ లాగా ఉంది. సో వీళ్ళు ప్యాంటోన్ కలర్స్ అంటే ఆ పేర్లు ప్రొనౌన్స్ చేయడానికి రాదు, మీరు చెక్ చేసుకోండి ఇక్కడ. అండ్ హైలైట్ ఏందని అంటే స్మార్ట్ ఫోన్కి మెయిన్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో పాటు వస్తుంది, ఏఐ ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ యా మెయిన్ దీంట్లో పెద్ద డిస్ప్లే పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది, మన రిఫ్రెషర్తో పాటు కూడా వస్తుంది, డాల్బీ అట్మాస్, యా పెద్ద బ్యాటరీ మెయిన్ ఫోకస్ అనుకోవచ్చు ఇక్కడ. సో ఇవి మెయిన్ హైలైట్ అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్కి. ప్రైస్ ఇక్కడ చూసి 55,000 ఉంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది, అండ్ ఇప్పుడు సేల్లో కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈఎంఐ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. మోస్ట్లీ నేను కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి అంటాను. ఇక్కడ 2,000 రూపీస్ ఏమో వస్తుంది ఆఫరు. అండ్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 5,000 అవుతుంది రికార్డింగ్ చేయడానికి. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. మెయిన్ ఇక్కడ మీకు 50 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ రియల్ కెమెరాస్తో పాటు వస్తుంది, డ్యూయల్ కెమెరా 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. తీసుకోవచ్చనా అంటే ఫీచర్స్ వైజ్ కొన్ని ఫీచర్స్ వైజ్ బాగానే అనిపించింది నాకు. తీసుకోమంటే కానీ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి, లేకపోతే 50,000 లోపల వస్తే మాత్రం తీసుకోవచ్చు. అండ్ మెయిన్ స్పెసిఫికేషన్స్లో ఏందన్నా అంటే ఇక్కడ మెయిన్ చూసుకోవచ్చు మీరు 3 ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి, 5 years దాకా సెక్యూర్ ప్యాచెస్ వస్తున్నాయి. అంటే ఆండ్రాయిడ్ 16, 17 అండ్ 18 దాకా అప్డేట్ వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ వస్తుంది, మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది. 5 hours దాకా రివర్స్ ఛార్జింగ్ TWS నెగ్బాండ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్స్ కూడా రివర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంతా మిలియన్ బ్యాటరీ బేసిక్గా 2 days ఈజీగా స్మూత్ వచ్చేస్తుంది. 2K డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్తో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ రికార్డింగ్ చూసుకున్న 4K 60fps HDR10+ రికార్డింగ్స్ వస్తుంది. అండ్ డ్యూయల్ మైక్ సెటప్తో పాటు కూడా వస్తుంది. 5G బ్యాటరీ వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 6.0, NFC వస్తుంది, వైఫై చూసుకుంటే వైఫై 6, 5 GHz 2.5 GHzతో పాటు కూడా వస్తుంది. ఓవరాల్ బాగుంది భయ్, నిజంగా చెప్పుకోవాలి స్మార్ట్ ఫోన్ బాగుంది. ఓన్లీ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రమే స్లైట్లీ ఓవర్ ప్రైస్ ఉందన్నమాట. 50,000 వస్తే తీసుకోవచ్చు. సరే అంత బాగుంది కానీ డ్రాబ్యాక్స్ ఏమున్నాయంటే నాకు ప్రైస్ ఎక్కువగా అనిపించింది, కానీ కెమెరాస్ కూడా కొంచెం తగ్గించి 50,000కి మనకి పెరిస్కోపిక్ కెమెరా అయితే ఏం లేదనమాట. సో అదొకటి మైనస్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మన ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళ ఐక్యూ 15R ఉంది, 50,000కి ఉంది. కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ వస్తుంది, గేమింగ్ సెన్స్ స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S25 FE ఎడిషన్ కూడా ఉంది, కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది, బాక్స్ ఛార్జర్ కూడా రాదు. నెక్స్ట్ చూసుకుంటే షామీ వాళ్ళ 17T ఉంది. ఇక్కడ మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది, బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉందన్నమాట, కానీ ఆల్సో ప్రైస్ కూడా ఎక్కువ ఉంది. సో అది కానీ కెమెరా బాగానే అనిపించింది నాకు ఇక్కడ. సో అదొకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒప్పో రెనో 15 5G బేస్ వేరియంట్ 48,000కి వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరాలు వస్తున్నాయి, 8 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది, 6.5 mAh బ్యాటరీ అనమాట. ఇది కూడా 50,000 లోపల వస్తుంది అన్నమాట, ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మోటోరోలా సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ ఇది 12 GB ర్యామ్ USB స్టోరేజ్ వేరియంట్ అనమాట, బేస్ వేరియంట్ అనుకోవచ్చు. ఇది జర బెటర్ అనిపించింది నాకు. 57,500కి ఉంది, కార్డ్ ఆఫ్ అయితే 54కి వస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే 3 50 మెగాపిక్సెల్ కెమెరాలు వస్తున్నాయి, రియర్ సైడ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా తక్కువ ఉంది అనమాట. సో అండ్ ఫుల్ డే ఈజీగా వస్తుంది. సో ఇది ఒక్కటి మైనస్ అనుకోవచ్చు. కెమెరా దీంట్లో మంచిగా ఉంది. మన మోటోరోలా ఎడ్జ్ 70 Pro Max ఏంటంటే కెమెరాస్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ బ్యాటరీ ఎక్కువ ఉంది, అక్కడ బ్యాటరీ తక్కువ ఉందన్నమాట. ఇవి రెండింటికి డిఫరెన్స్ ఉంది. కావాలంటే డెడికేటెడ్ కంపారిజన్ వీడియో తీసుకొస్తాను, వెయిట్ అయితే చేయండి. కానీ తీసుకోవాలంటే మాత్రం నేను ప్రిఫర్ చేస్తాను, కెమెరా సెట్టింగ్ కావాలి ఇంకొంచెం బెటర్ కావాలంటే మాత్రం సిగ్నేచర్ తీసుకోవచ్చు, బాగానే ఉంది. ఇక్కడ కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పాటు 8 Gen 5 ప్రాసెసర్తో పాటు వస్తుంది. సో ఇక్కడ కూడా అదే సేమ్ ప్రాసెసర్ అన్నమాట. సో లైక్ మీకు బ్యాటరీ బ్యాకప్ కావాలంటే ఇది తీసుకోవచ్చు, కెమెరా ఫీచర్స్ కావాలంటే అది తీసుకోవచ్చు అనేసి ఒక చిన్న సలహా అయితే ఇస్తున్నాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ చూపించినాను. అండ్ మీ ఒపీనియన్స్ ఇది కొనరా అనేసి అయితే మాత్రం ఫైనల్ నా ఒపీనియన్ కూడా చెప్పినా కదా. అండ్ ఇంకా డౌట్స్ ఉన్నాయి, లేకపోతే క్వశ్చన్స్ ఉన్నాయి, లేకపోతే కంపారిజన్ కింద కామెంట్ కింద ట్రై అయితే చేస్తాను. ఈ వీడియో కదా యూజ్ చేసి వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.